ఓం శ్రీ సాయిరామ్. సత్యసాయి మహిమాచరికి అందరికీ స్వాగతం. స్వామివారు సేవను గురించి అనేక సందర్భాలలో బోధించి ఉన్నారు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సేవ స్వామికి చాలా ప్రీతికరమైనది. స్వామివారి ప్రవచనాలన్నీ విన్న డాక్టర్ దువ్వూరి ఇందిరాదేవి మద్రాసులో వైద్య వృత్తిలో ఉండేవారు. ఆమె స్వామి చెప్పిన దానికి అనుగుణంగా అప్పుడప్పుడు ఒక నెలపాటు ఉద్యోగానికి సెలవు పెట్టి సేవకు వెళుతూ ఉండేవారు. ఒకసారి ఆమె వివేకానంద రాక్ మెమోరియల్ కేంద్రం కన్యాకుమారిలోని ఒక డిస్పెన్సరీలో సేవకు వెళ్తారు. అది 1977 సంవత్సరం. ఆమె ఆ కేంద్రంలో సేవ చేస్తూ స్వామి చెప్పిన డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ, స్వామి విల్ సేవ్ యూ అనేటటువంటి వాక్యాన్ని మనసారా నమ్మి ప్రేమపూర్వకంగా అక్కడికి వచ్చిన పేషెంట్స్కంతా ఒక నెలపాటు సేవలు అందించారు. సేవ పూర్తయిపోయాక కన్యాకుమారి నుండి త్రివేంద్రం బస్సులో వచ్చి అక్కడి నుండి ట్రైన్ ఎక్కి మద్రాసు వెళ్ళాలి. కన్యాకుమారి నుండి ఒక సేవాదళి వచ్చి ఆమెను మద్రాసు వెళ్ళే ట్రైన్ ఎక్కిస్తాడు. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో క్రింద బెర్త్ ఆమెది. ఇంకా 3 బెర్తులు ఖాళీగా ఉంటాయి. మధురైలో టికెట్ కలెక్టర్ వచ్చి తిరుచునాపల్లిలో 3 మహిళలు ఎక్కుతారండి, అంతవరకు డోర్ లాక్ చేసుకోండి అని చెప్పి వెళ్తాడు. ఆమె డోర్ లాక్ చేసుకుని కన్యాకుమారిలో వారు ఇచ్చినటువంటి స్వామివారి పుస్తకం తీసి చదువుకుంటూ కూర్చుంటుంది. కుంభ వృష్టి కురుస్తుంటుంది. లోపల వర్షం పడకుండా ఆమె క్రింద కిటికీ తలుపు దింపుకుంటుంది. బయట చీకటిగా ఉంటుంది, ఉరుములు మెరుపులు. ఇంతలో ఆమె కిటికీ టకటకా కొట్టిన శబ్దం అవుతుంది. ఎవరా అని కొంచెం విండో ఎత్తి చూస్తే అక్కడ కాకి షర్టు నిక్కరు వేసుకున్న ఒక రైల్వే పోర్టర్ ఉంటాడు. అందరూ దిగిపోయారు, రైలు ఆపేశారు. కొద్దిసేపట్లో రైలు షెడ్కి వెళ్తుంది. అక్కడికి వెళితే నీకు అక్కడ సహాయం చేసేవారెవ్వరూ ఉండరు. వర్షానికి కట్టలు తెగి రైలు ఆగిపోయింది. అందరూ దిగిపోతే నువ్వు ఒక్కదానివే కూర్చున్నావేమి? తలుపు తీ, దిగమ్మా దిగు అంటాడు. ఆమె తలుపు తీస్తుంది. అతడు, నాకు వైద్యులంటే చాలా ఇష్టం. బయట అంటించి ఉన్న షీట్ మీద మీ పేరు చూశాను తల్లి, రండి అని చెప్పి ఆమెను ఆ వర్షంలో వెయిటింగ్ హాల్కి తీసుకెళ్తాడు. ఆ వెయిటింగ్ హాల్ అంతా జనంతో నిండిపోయి ఉంటుంది. ఒక పక్కన ఆమె సామాను పెట్టి అక్కడ ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఆమె అడుగుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని. వారు మద్రాసు వెళ్ళాలి అంటారు. ఆమె పోర్టర్తో, ఇక్కడ నుంచి ఎయిర్పోర్టుకు ఎంత దూరం ఉంటుంది? నేను ఫ్లైట్ తీసుకుని మద్రాసుకు వెళతాను అంటుంది. అప్పుడు ఆ రైల్వే పోర్టర్, దారంతా నిర్మానుష్యంగా ఉంటుంది. ఒంటరిగా ఆడవాళ్ళు ఈ సమయంలో వెళ్ళకూడదు తల్లి, ఈ వాతావరణంలో విమానాలు కూడా రాకపోవచ్చు అంటాడు. అక్కడ ఉన్న హిందీ మాట్లాడే వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అతడు అడుగుతాడు, మీరు ఎక్కడికి వెళ్ళాలి అని. వారు మద్రాసు వెళ్ళాలి, అక్కడి నుండి మేము మరొక రైలు పట్టుకొని వెళ్ళాలి అని చెప్పగానే అతడు అందరి టికెట్స్ క్యాన్సిల్ చేయించి డబ్బులు కూడా వాపసు ఇప్పిస్తాడు. నేను పొద్దుటే వస్తాను, ట్యాక్సీలు తీసుకొని వస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పి తెల్లవారుజామున 4 గంటలకు వచ్చి 8 ట్యాక్సీలు తెచ్చి వారందరినీ ట్యాక్సీలలో ఎక్కిస్తాడు. చివరి ట్యాక్సీలో ఇందిరాదేవిని ఎక్కిస్తాడు. డ్రైవర్తో, భద్రంగా తీసుకువెళ్ళు డాక్టర్ అమ్మను. మొదట ఆమెని ఇంట్లో దింపి తర్వాత మిగిలిన వారిని స్టేషన్లో దింపు. దారిలో భోజనాలు ఉండవేమో, ఒకసారి చూసుకొని మధ్యలో భోజనం చేసి బయలుదేరండి అని చెప్తాడు. ట్యాక్సీ వారందరినీ బయలుదేరమంటాడు. ఆమెను ఇంత శ్రద్ధగా చూస్తున్న అతను ఎవరో ఆమెకు అర్థం కాదు. బయలుదేరే ముందు ఆమె కొంత డబ్బు ఇవ్వబోతే వద్దంటాడు. కారులు బయలుదేరాక చెయ్యి ఊపుతూ చిట్ట చివరకు ఆమెకు కనిపించిన సమయానికి 2 చేతులు ఎత్తి దీవిస్తాడు. అప్పుడు ఆమె అనుకుంటుంది కదా,
ఈ పోర్టర్ రూపంలో వచ్చి సహాయం చేసింది మరెవరో కాదు, సాక్షాత్ భగవంతుడైన బాబావారే అని అనుకుంటుంది. స్వామి ప్రేమకు ధన్యవాదాలు అర్పించుకుంటుంది. సేవ చేస్తే మనను సేఫ్టీగా స్వామివారే చూసుకుంటారు అని ఆమె భావిస్తుంది. అడవిలోననున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీద ఉన్న, నట్టేటనున్నను, మరువడు నిను సాయి మదిని ఎప్పుడు. జై సాయిరాం.